సారి చెప్పుకుంటున్నాం. ఎంత మనం థియరీ పార్ట్గా ఇది తెలుసుకున్నప్పటికీ కేసెస్లో దీన్ని గనక మనం గ్రహించలేకపోయినట్టయితే, అంటే ఉదాహరణకి మొన్న ఒక పర్సన్ ఒక కేసు తీసుకుంటుంటే సడన్గా ఒక మనిషి రెస్పాన్సిబిలిటీ ఉండాలండి, నేను ఒక జస్ట్ నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. యుఎస్ కేసు, నేను నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. తర్వాత నేను టీమ్ మేనేజర్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ఇంకా పై పోస్ట్కి వెళ్ళాలి. దట్ అంటే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరంటే, బికాస్ దట్ గివ్స్ మీ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నాడు. అనగానే వెంటనే నా బోటి వాడికి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో బాబాయ్ వచ్చింది కేసు, మనకి 6th సబ్ క్లాస్ కేసు వచ్చింది అని నేను నాలాంటి కొంచెం తొందరపాటు మనుషులు వెంటనే తొందరపడిపోతారు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హిజ్ ఐస్? వాళ్ళు దేని గురించి చెప్తున్నారు? వాడి దృష్టిలో బాధ్యత అంటే ఏంటి? వాడి దృష్టిలో రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సార్ చాలా బాగా చెప్తారు దాని గురించి. వెన్ యూ గాట్ ద ఐడియా ఆఫ్ సమ్ క్వాలిటీ ఇన్ ది కేస్, try to see or try to find out the length, breadth, density, pressure, etc. of that particular quality. నాకు చాలా నచ్చుతుంది అది. ఒక క్వాలిటీ మనకి లభించినప్పుడు దాని తాలూకు అన్ని డైమెన్షన్స్ తెలుసుకోండి. దట్ విల్ గివ్ యూ దిస్ ఐడియా టు విచ్ సబ్ క్లాస్ ఆర్ విచ్ సూపర్ ఆర్డర్ దిస్ గై బిలాంగ్స్ టు. సో ఇన్ దట్ కేస్, the idea finally is to have a good performance. The efficiency, the responsibility is about the efficiency of in the work. So appudu ఏ రోకి తను బిలాంగ్ అవుతాడు? ఫిఫ్త్ రోకి బిగిన్ అవుతాడు. ఎందుకంటే అతను చెప్పిన వర్డ్ రెస్పాన్సిబిలిటీయే, కానీ రెస్పాన్సిబిలిటీ అబౌట్ హిస్ ఎఫిషియన్సీ వర్డ్ అదే. అలాగే ఫ్యాబేల్స్ పర్సన్స్, వన్ ఆఫ్ ద గై, మీకు చెప్తాను ఆ కేసు, has spoken about this idea of being responsible to the family, a part of the family. Another idea about the Betulaceae family, the Fabaceae, the Corylacea, of all the families in this order, has this idea that they belong to a family, they belong to a village, they belong to a town, they belong to a city, they belong to a nation. Right? Okay? Okay, sir. All right. So, లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా చెప్పుకున్నాం జ్ఞాని? ఫ్యాగేల్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్నావా? అయిపోయిందా ఇంట్రడక్షన్ అంతా? Introduction. Okay. So, next, what are the specifications of this Fagales family? They feel a part of family or village. ఇప్పుడు చెప్పాను ఎగ్జాక్ట్లీ అదే. They feel that they are a part of family and village. They feel in their place belonging to a particular family, raising their right and place, their rightful places. సో ఎక్స్పోజర్లో ఎలా ఉంటుందంటే, ఈ ఫ్యాగేల్స్ వాళ్ళు దే స్పీక్ అబౌట్ దిస్ ఐడియా దట్ దే బిలాంగ్ టు ద ఫ్యామిలీ, దే బిలాంగ్ టు ఏ విలేజ్, ఈ రైట్స్ నావి, ఈ హక్కులు నావి.
మనకి అన్నలు ఉంటారు, ఈ నక్సలిజం ఐడియా, నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని, ఇది నా హక్కు, ఇది నా ఐడియా, నేను దీనికి చెంది ఉంటాను కాబట్టి దీని మీద హక్కులు నావి. సో ఏ healthy person never speak about the rights. A diseased state always speaks about the rights. Healthy mind will think about the responsibilities. ఆరోగ్యకరమైన మనస్సు బాధ్యతలు మాత్రమే గుర్తుంచుకుంటుంది, అంతేగాని హక్కుల గురించి మాట్లాడదు. హక్కుల గురించి మాట్లాడుతోంది అంటే అది ఖచ్చితంగా అనారోగ్యకరమైన మనస్సు. సో అలాంటి అనారోగ్యకరమైన మనస్సు వీళ్ళ దగ్గర ఉంటుంది, ఈ ఫ్యాగెల్స్ పీపుల్. చెప్పాం కదా, వీళ్ళు దే నెవర్ బిలాంగ్ టు దిస్ పవర్ఫుల్ ఐడియా. వాళ్ళు ఇన్ ట్రూత్, ఇన్ నేచర్ వాళ్ళు, బట్ దే షో దే ఆర్ పవర్ఫుల్ ప్లేసెస్. దే హ్యాడ్ దిట్ డెల్యూజన్ దట్ దే బిలాంగ్ టు సమ్ powerful place, they belong to some part or village, and they have that some rights and they have to fight for them. They are in this delusion, వాళ్ళు ఆ imagination లో ఉంటారు, because they want to show the world what they are not truly meant of. In reality these are not powerful people. In reality these are not powerful people, but they show the world, they want to show at least that they are powerful people. Outer nature okala untadi, inner nature okala. That's why people, some of the masters intaku munduku chaala saarlu cheppukunnam, coined these second subclass as highly psychotic people, because they always want to hide the inner weakness and show the external world. They are not the people who had good boundaries. They are people with earlier boundaries. Appudapude boundaries form avutunnayi, but still they show the world that they are people of boundaries. Right? That can bring with feeling of responsibility. They want their family and village to have good necessary life and things. So responsibility is one of the key factors in this order. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. దాంతో పాటు రైట్స్, దాంతో పాటు I belong to some place, I belong to some village, and this place or this village or this town needs some necessities, need some necessary things, need some good life. These are the ideas of this particular order. Good harmonious connection between family members and the rest of the village. So andartonu communication skills, harmonious skills, people మధ్య సంబంధ బాంధవ్యాలు అవి మెయింటైన్ అయ్యేలా చూస్తారు వీళ్ళు. They will try to show the world by maintaining these connections between people. చాలా గుడ్ మేనేజర్స్ వీళ్ళు. వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, అందరినీ ఒక విలేజ్లో మీరు చూసినట్టయితే రకరకాల మనుషుల మధ్య మంచి కనెక్షన్స్ ఏర్పాటు చేయగలుగుతారు. గుడ్ పెర్ఫార్మెన్స్ పీపుల్. మళ్ళీ చెప్తున్నాను,
ఈ క్వాలిటీ దేని నుంచి వస్తుంది అది మాత్రం మర్చిపోకూడదు. దీస్ ఆర్ నాట్ ద క్వాలిటీస్ వాట్ దే ఆర్ ట్రూలీ మెంట్ ఆఫ్. ఇలా చూపిస్తారు. అది ఈ పీపుల్ నాట్ ద ఐడియా ఆఫ్ సచ్ థింగ్స్ లైక్ ఆర్జెంటమ్ వేర్ దే ఆర్ క్రైసిస్ మేనేజర్స్ ఆర్ like cadmium or like palladium or ruthenium, not such sort of people. Although the idea is same, but enduku adostondi, that will determine the person. The idea of responsibility, the idea of what they truly belong to, the idea of connections between the people, ఎందుకు చేస్తుంటారు? Because they want to show the world. They want to show the world that they are powerful. They want to show the world that they are responsible. Because that will give them that flying, floating, light, calm experience ultimately. Whereas without this thing, they will has this idea of pressure, heaviness, boredom, etc. అల్టిమేట్ గా ఈ టూ వరల్డ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అందుకే ఇంతకు ముందే ఫస్ట్ లోనే మన నైదర్ హియర్ నార్ దేర్, ఇది కాదు అది కాదు, ఇందులోనూ ఉండలేరు అందులోనూ ఉండలేరు. ఎ బిగ్ కన్ఫ్యూజన్. బట్ దే టేక్ సమ్ రూట్ టు షో ద వరల్డ్, అండ్ ద రూట్ విచ్ దే టేక్, ఏ బస్సు ఎక్కుతారనే దాన్ని బట్టి ఏ ప్రాంతానికి వెళ్తారనేది ఆధారపడి ఉంటుంది. పీపుల్ ఫ్రమ్ లోయర్ ఆర్డర్స్ విల్ టేక్ అప్ దిస్ ఐడియా. People from higher orders will take up this idea of power and responsibility. Right. Next, life is not so much a fight to get somewhere, more to keep things in good order. They don't become aggressive easily. So aggressive గా మారరు. అది ఇందాక చెప్పుకున్నాం కదా, మెయింటైనింగ్ కనెక్షన్స్, మెయింటైనింగ్ మేనేజ్మెంట్ బిట్వీన్ పీపుల్, బిట్వీన్ ద డిఫరెంట్ పీపుల్ ఇన్ ది సేమ్ టౌన్, ఇన్ ది సేమ్ విలేజ్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఈగోస్. కరణం గారు ఏదైనా అంటే మున్సబ్ గారికి నచ్చదు, మున్సబ్ గారు ఏదైనా అంటే కరణం గారికి నచ్చదు. పూర్వపు వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పరచడం, వాళ్ళ మధ్య కనెక్షన్స్ ఏర్పరచడం. దిస్ ఈస్ ది ఐడియా ఫర్ దీస్ పీపుల్. People with different egos, and they will get into the act, will do something to establish that connections, because they think that they belong to this family, they belong to this town, they belong to this village, they are responsible. But why they do all this is a different thing. They are not truly these people who are responsible, who are crisis managers, who are performers, who has to show the performance. This friction, manaki Juglandis lo cheptadu, this friction will create the pathology in them. The idea of skin troubles, the idea of liver troubles, the idea of spleen troubles, all these diseases to which this second subclass belong, will come the friction between these two. The idea that they are what they are truly meant of, and the idea of what they are showing the world. Next, they feel okay to do what is necessary for others. So what is necessary for others? Hello, వినపడుతుందా? వినిపిస్తుంది. Yeah, okay. They feel that there is a necessary to show
the world. They have a natural authority that comes with from the feeling what they are in right place and from their natural leadership. So they show the world that they are natural leadership, natural leaders. They come from such place that they are in right place. ట్రూ లీడర్స్ అలా షోయింగ్ ఉంటుంది. అంటే చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నట్టు, జనరల్ గా వీళ్ళు పుట్టుకతోనే లీడర్ రా బాబు వీడు అన్నట్టుగాను అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. దే హ్యావ్ ఎ న్యాచురల్ అథారిటీ టు షో దట్ దే ఆర్ ట్రూ లీడర్స్. టు షో దట్ దే ఆర్ ట్రూ లీడర్స్. So these are people who show the world that they are responsible and they have the responsibility. Definitely they, in the conscious world, they definitely show this responsibility. They show that they are responsible people and they are responsible truly. But what makes them responsible? చూస్తాం మనం కేసులో ఎందుకు వాళ్ళు బాధ్యతగా ఉంటారు. That is the idea. That is the main criteria for this second subclass. Perfectionist. So these people are very perfect people. Everything should be done in order for them. More fastidious nature. One of my cases of Fagales Silvestica. మనం ఆ కేసు డిస్కస్ చేసుకుంటాం. ఆవిడ ఏం చెప్పిందంటే ఆవిడ ఇంట్లో చేసే పని ఏంటంటే ఎవ్రీడే ఆవిడ సోఫా గుడ్డలు, కర్టెన్లు ఎవ్రీడే ఆవిడ ఉతుకుతారు. అంటే ఈవేళ వేసిన కర్టెన్లు ఆవిడ రేపటికి ఉతికేస్తారు. అంటే 2 days మాత్రమే ఉంటాయి వాళ్ళ ఇంట్లో కర్టెన్. 3rd day కొత్త కర్టెన్లు వచ్చేస్తాయి. 3rd, 4th మళ్ళీ కొత్త మళ్ళీ 5th, 6th మళ్ళీ ఇంకో. ఎవ్రీ డే షీ యూజ్ టు చేంజ్ ద కర్టెన్స్. Such is the fastidiousness for these people. Very perfectionist people. Responsible and takes task for other people. ఇతరుల తాలూకు బాధ్యతలు తీసుకుంటారు. చాలా బాధ్యతగా ఉంటారు. ఇతరుల బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు. They are strong and people can depend on them. అలా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. అమ్మో వీడు చాలా స్ట్రాంగ్ పర్సన్, వీడి మీద మనం ఆధారపడచ్చు అని మిగతా వాళ్ళు అనుకుంటారు. They speak, they show, they believe that they are responsible people. They speak, they show, they believe that they are responsible people. But it is a manner of showing. It is a manner of thinking. It is a manner of imagining. And this duality will create pathology in them. అందుకని ఎక్స్టర్నల్ గా కెనాబిస్ వాళ్ళు, ఫైకస్ వాళ్ళు, హెమామిలిస్ వాళ్ళు కనిపించినట్టు ఈ ఫాగస్, ఆల్నస్ అటువంటి రెమెడీస్ కనిపించరు. వీళ్ళంతా ఏదో మినరల్ కింగ్డమ్ లా కనపడతారు ఎక్స్టర్నల్ గా. స్టార్టింగ్ ఆఫ్ ద కేసులో చాలా బార్డర్స్ ఉన్నట్టు even some people of this particular subclass will drag others to come to the homeopathic physician, like arsenic.
చాలా మంచి డాక్టర్ గారు ఆయన దగ్గరికి రండి అని మన దగ్గరికి చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు కూడా ఇలాంటి వాళ్ళు. బికాస్ దే థింక్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. దే షో దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. అందుకని చాలా మంది ఇతరుల్ని మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు ట్రీట్మెంట్ కోసం. దే కెన్ బి లీడర్స్ హూ కెన్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్స్. అదే ఇందాక చెప్పుకున్నాం. ఆఫెన్ పేరెంటల్ క్వాలిటీ ఈజ్ అబౌట్ దెమ్. ఏదో ఒక పేరెంటల్ క్వాలిటీలా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చూడండి పిల్లల్ని ఎలా చూస్తారో అలాగా ఈ ఫ్యామిలీస్, బెట్యులేసియే, ఫ్యాగేసియే, కారిలేసియే ఫ్యామిలీస్, ఈ ఆర్డర్ ఫ్యాగేల్స్ ఆర్డర్ ఆ రకంగా ఉంటుంది వీళ్ళ అప్రోచ్. ఏదో చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా, మిగతా వాళ్ళందరూ పిల్లల్లాగా, ఆ పిల్లల్ని వీళ్ళేదో బాగు చేయాలన్నట్టు, చాలా లీడర్స్ లాగా, లీడర్షిప్ లాగా. ముఖ్యంగా ఇది ఎక్కువగా కనబడేది ఏంటంటే ఎలాంటి చోట అంటే ఒక అపార్ట్మెంట్ ఉందనుకుందాం. అపార్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఫ్లాట్స్ అది ఉందనుకోండి. వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తుంటారు. ట్యాపులు బాగు చేయించడం, అవి బాగు చేయించడం అలాగా. లేదా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఈ విలేజెస్లో ఏవో చిన్న గ్రూప్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ చీటీ పాటలు అలాంటి వాటిల్లో అపార్ట్మెంట్లు, చీటీ పాటలు, పల్లెటూళ్ళు అలాంటి వాటిల్లో వీళ్ళు ఏదో చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ లాగా, లీడర్స్ లాగా, మిగతా వాళ్ళందరూ చాలా చిన్న చిన్న పిల్లల్లాగా అలా వీళ్ళు భావించేసుకుంటూ ఉంటారు. అందుకనే ఈ ఫ్యాగేల్స్ పీపుల్ని మనం అన్లెస్ అండ్ అదర్వైజ్ మనం ట్రూ కేస్ టేకింగ్ తీసుకుంటే తప్ప వీళ్ళని ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఎక్స్టర్నల్గా ఇందాక చెప్పినట్టు రుథీనియం లాగా, పెలాడియం లాగా, ఆర్జెంటం నైట్రికం లాగా కనపడుతూ ఉంటారు వీళ్ళు. భలే చేస్తాడు స్వామి ఇతను అనుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు వీళ్ళ గురించి. కానీ నిజానికి వీళ్ళు ఆ టైప్ ఆఫ్ పీపుల్ కాదు. కానీ ఆ న్యాచురల్ లీడర్షిప్ ఉన్నట్టుగా, రెస్పాన్సిబుల్ పీపుల్ లాగా, డ్యూటీ మైండెడ్నెస్ ఉన్నట్టుగా, ఏదో పెద్ద పవర్ ఉన్నట్టుగా వీళ్ళు చాలా చక్కగా పోర్ట్రే చేయగలరు. పోర్ట్రే చేయడం కూడా కాదు, వాళ్ళు పోర్ట్రే చేస్తున్నట్టు వాళ్ళకే తెలియదు. అది చిత్రం ఇందులో. అందుకే ఇక్కడ సార్ కూడా ఆ రోజు క్లాస్లో నాకు గుర్తుంది. న్యాచురల్ లీడర్షిప్ అంటే సార్ కూడా అదే చెప్పారు. ఎవరో డౌట్ కూడా అడిగితే. కానీ న్యాచురల్ లీడర్షిప్ ఈజ్ ఎ కవర్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు అది కాదు. కానీ వాళ్ళు ఆ ఇమాజినేషన్‌లో ఉండడం వల్ల, ఆ డెల్యూడెడ్ స్టేట్‌లో ఉండడం వల్ల వాళ్ళు అదే అని వాళ్ళు నమ్మేసుకుంటూ ఉంటారు. నేను నిజంగానే ట్రూ లీడరు, నేను నిజంగానే రెస్పాన్సిబుల్ అని నిజానికి వాడికి కూడా అది ఇందులో చిత్రం. ఫ్యాగేల్స్‌లో ఉన్న విచిత్రం ఏంటంటే మిగతా ఆర్డర్స్‌లో మేము ఇన్నర్ వీకు జుగ్లాండేల్స్‌లో, మైరికేల్స్‌లో, హెమామిలిడేల్స్‌లో వాళ్ళకి తెలుసు వాళ్ళు వీక్ అని. కానీ వాళ్ళు కవర్ అప్ చేసుకొని ఏదో కొంత డిఫరెంట్‌గా కనపడడానికి చేస్తారు. ఫ్యాగేల్స్‌లో వచ్చేసరికి విచిత్రం ఏంటంటే వాళ్ళకి కూడా తెలీదు. అంత డెల్యూజన్. అందుకని ఆ ఇంటెన్సిటీలో కూడా ఈ సెకండ్ సబ్ క్లాస్ లాస్ట్‌కి వచ్చేసరికి అందుకే మీకు సబ్ క్లాస్ థర్డ్ సూపర్ ఆర్డర్‌కి వెళ్ళేసరికి దాన్ని ఏమంటారంటే దే ఆర్ హీరోయిక్ పీపుల్ అంటారు. మనం చెప్పుకుంటాం థర్డ్ సబ్ క్లాస్. వాళ్ళు దాన్ని మాస్టర్స్ దాన్ని కాయిన్ చేసేటప్పుడు దే ఆర్ హీరోయిక్ పీపుల్ అంటారు. ఈ సెకండ్ సబ్ క్లాస్‌లో ఉన్న పాయింట్ అది. ఎందుకు హీరోయిక్ అంటే వాళ్ళు ఒక ఫేజ్ ఆఫ్ వరల్డ్‌ని దాటుకొని వచ్చారు. థర్డ్ సబ్ క్లాస్‌కి వెళ్ళేసరికి. ఒక ఫేజ్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని దాటుకొచ్చారు. ఒక ఫేజ్ ఆఫ్ బ్యాటిల్‌ని జయించుకొచ్చారు. ఏది కన్‌ఫ్యూజను,
2 వరల్డ్స్ అయిపోయింది. 1 వరల్డే ఇంక ఇక్కడి నుంచి. థర్డ్ సబ్ క్లాస్ నుంచి ఇక 1 వరల్డే. సో ఆ జంక్షన్ లో ఉండడం వల్ల సెకండ్ సబ్ క్లాస్ తాలూకు లాస్ట్, ఫస్ట్ మన ఇద్దరు కూడా చెప్పుకున్నాం. ఈ జంక్షన్స్ లో ఉన్నవాళ్ళు మనం సెపియా గురించి చెప్పుకున్నాం. ద ఐడియా ఆఫ్ ఇన్వెర్టిబ్రేటా అండ్ వెర్టిబ్రేటా, ఆ మధ్యలో కూర్చుంటాడు సెపియా వాడు వచ్చి. పాత యానిమల్ కింగ్డమ్ లెక్చర్స్ చూడండి, మీకు భలే ఉంటుంది ఆ పాయింట్. Sepia people will speak about the individuality, speak about the idea of masculinity, speak about the idea of earning, speak about the idea of financial freedom, speak about the idea of feminine rights. Because the inner is suffocating for them. Not only suffocating, but a danger, and they want to come out. And when the environment will not support this coming out, they turn indifferent. మలిపూలు పెట్టుకోరు, భర్తతో సరిగ్గా ఉండరు. మనం ఎంతసేపు ఈ పార్ట్ చూస్తాం, కర్సింగ్ ఉంటుంది, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరు, లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, డిజింట్రెస్టెడ్గా ఉంటారు. apathy, indifference, no relations. The key point సెపియాలో అస్సలు ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ స్టిర్ అయిపోతాయి, ఎమోషన్స్ జీరోకి వచ్చేస్తాయి, ఎమోషన్స్ సాచురేషన్ అయిపోతాయి. ఎప్పుడు అవుతుంది అదంతా? when the idea of this individuality had been cut off. ఎవడో కత్తెరతో కట్ చేసినట్టుగా కనుక ఆ ఇండివిజువాలిటీని కరప్ట్ చేసేసినట్టయితే, that will result in this volcano of sepia symptoms. అది సెపియా. సో సెపియా ఆలోచించేటప్పుడు ద ఎక్స్పెక్టేషన్ ఏంటి, అండ్ ఫుల్ఫిల్మెంట్ జరిగినంత కాలం సెపియాలో ఈ పిక్చర్ కనబడదు, ఈ అపతి కనబడదు, ఇండిఫరెన్స్ కనబడదు, ఎమోషన్స్ స్టిర్ అవ్వడం కనబడదు, పువ్వులు పెట్టుకోకపోవడం కనబడదు, ఏసీ అక్కర్లేకపోవడం కనబడదు, కార్ అక్కర్లేకపోవడం కనబడదు, టీవీ అక్కర్లేకపోవడం కనబడదు. అన్నీ కావాలి సెపియాకి. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ నెరవేరుతున్నంత కాలం. వన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ నెరవేరలేదు జీవితంలో, డ్యూ టు సినారియో, డిఫరెంట్ సినారియో, భర్త చనిపోయాడు, లేదా భర్త చిరు ఉద్యోగి, డబ్బులు లేవు, లేదా టూ మచ్ యానిమల్స్ ఉన్నారు ఇంట్లో, అత్తగారు, మామగారు, భర్త అందరూ కూడా చాలా హయ్యర్ ఆర్డర్ మ్యామల్స్, ఒకళ్ళ లెక్సిస్, వాళ్ళ ల్యాక్ ఫెలినియం, ఇలాంటి పెద్ద పెద్ద జంతువులన్నీ ఇంట్లోనే అనుకుందాం ఎగ్జాంపుల్. దట్ విల్ మేక్ దిస్ పర్సన్ టు గో ఇన్సైడ్ అండ్ టర్న్ ఇన్వర్డ్, అండ్ ఆల్ ది ఐడియా ఆఫ్ ద మెటీరియా మెడికా విచ్ వీ నో అబౌట్ సెపియా కమ్స్ ఇన్ టు దిస్ పిక్చర్. ఇక్కడ ఫిట్ అవుతాయి అవన్నీ టక వచ్చేసి. సో ఈ రెండు పార్ట్స్ అర్థం చేసుకోవాలి. సో immediately they want to come out, immediately but the inside is a dangerous thing for them and makes them more and more syphilitic. How to escape from that life is what the idea about sepia. Is the idea inside the sepia? Whereas the idea for Venus mercenaria is that the same mollusk. So the idea for Venus is that they are not of boundaries. The outside is threatening. People may use them. No protection. The idea of shell, the idea of survival, how they survive in this animal world. People use them, people eat them.
It is okay if everything is in familiar zone, but the outer environment is very much scary. The bivalves, which belongs to the first subclass, whereas the cephalopods belongs to the fifth subclass, because they want to taste, they want to move, they want to show their individuality. The inner is threatening for them. Inner is danger for them, and they want to come out, they want to escape out. It is not just coming out like the second subclass. The idea of Helios, Cypria egalantiana, gastropoda, which has this idea that the inner is suffocating. Now it became too much boring, and at least I should come out and see the world. అందుకే వాళ్ళు విండో అని పెట్టారు సెకండ్ సబ్ క్లాస్ కి. అసలు బయట ప్రపంచం ఏంటో చూద్దాం ఎలా ఉంటుందో. ఎందుకంటే ఎప్పుడు ఇందులోనే కూర్చుంటే, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది. Is the idea in the second subclass. Boredom, and they want to come out, and the manner in which they come out, that is different thing. That is where the orders come into picture. But for the fifth subclass, the idea is not boredom, but the idea is danger. Being in house is a dangerous thing for them. So ఒకే మొలాస్క్ లో ఉన్న 3 సబ్ కింగ్డమ్స్ ఆర్ ఆర్డర్స్, సారీ ఫైలం ఏమంటారు దాన్ని టాక్సానామికల్ గా, ఒకే మొలాస్క్ లో all the 3 has different themes, and the masters had put one in first subclass, gastropods in second subclass, and cephalopods in the fifth subclass, because the idea of shell is different. అందుకే మనకి ఫిఫ్త్ సబ్ క్లాస్ లో దే విల్ స్పీక్ అబౌట్ ద rudimentary shell. షెల్ ఏదో ఎక్కడో చిన్న ముక్కలా ఉంటుంది, ప్లేట్ లైక్, rudimentary, no shell, no need of shell. Shell is a bothering for them. They are okay without shell. Right? So that is the idea. They like to be available for others. ఇందాక చెప్పుకున్నాం అదే. Strong desire to make money or to use good business. బాగా డబ్బులు సంపాదించాలి, బాగా బిజినెస్ చేయాలి, అందరికీ హెల్ప్గా ఉండాలి, అందరికీ రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఊళ్ళో తల్లో నాలుకలా ఉండాలి. Elder child in the family, so the responsibility is a one side, and take care of other children. మనం ఒల్మస్ లో కూడా చూసాం ఈ పాయింట్, క్యాన్సర్ మయాజం. So these people also has this theme of being an elder child and take care of other children. Show the world that they are caring, that they are responsible by like elder child, పెద్దన్నయ్య. Want to do work in a perfect way. అది ఇందాక చెప్పుకున్నాం, పెర్ఫెక్షనిస్ట్. They can feel responsible to the family. Older ones, అంటే అటు యంగర్ వన్స్ కి ఇటు పెద్దవాళ్ళకి ఇద్దరికి కూడా వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్ పీపుల్ లాగా కనబడుతూ ఉంటారు, రెస్పాన్సిబుల్ పీపుల్ లాగా బిహేవ్ చేస్తారు, రెస్పాన్సిబుల్ పీపుల్ అనుకుంటారు. అంటే వీళ్ళు యంగర్ జనరేషన్ కి ఇటుపక్క కిందకి, అటు పై జనరేషన్ కి అంటే పెద్దవాళ్ళకి మధ్య ఒక బ్రిడ్జ్ లా ఉంటారు వీళ్ళు. ఓకే,
So this is the general idea of this order, Fagales. So now we come to the families. The families in the order Fagales. Betulaceae, Fagaceae, and Betulaceae, Fagaceae, and Corylacea. So what is the idea of Betulaceae? అసలు ఏం రెమెడీస్ ఉన్నాయి చూద్దాం. ఆల్నస్ రోబ్రా, ద రెమెడీస్ ఉన్నాయి ఇందులో రాసుకోండి. ఆల్నెస్ గుటినోజా, ఆల్నెస్ ఇన్కార్నా, ఆల్నెస్ అనేటువంటి ఒక జీనస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్నెస్ రోబ్రా, ఆల్నెస్ గుటినోజా, గ్లూటినోజా, ఆల్నెస్ గ్లూటినోజా, ఆల్నెస్ ఇన్కార్నా, అండ్ బెట్యులస్ ఆల్బా, బెట్యులస్ పెర్నియానా, కార్పినస్ బెట్యులస్. ఒకటి నాకు సరిగ్గా రాసుకోవాలి. బెట్యులస్ పెంజులా. ఓకే. బెట్యులా పెంజులా. సో ఈ 6 ప్లాంట్స్ మనకి ఈ ఫ్యామిలీలో కనబడుతున్నాయి. ఏంటి వీటి మెటీరియా మెడికా? ఆల్నెస్ రోబ్రా, ఆల్నెస్ గ్లూటినోజా, బెట్యులస్ ఆల్బా, ఆల్నెస్ ఇన్కార్నా, బెట్యులా పెంజులా, and Carpinus betulus. All these family of Betulaceae have a quality of pioneer quality. ఈ ఫ్యామిలీలో మనకి బాగా కనిపించేది ఏంటంటే పయనీర్ క్వాలిటీ. ఏదైనా మొదలు పెడతారు, పయనీర్ అంటారు కదా, ముందు ప్రారంభకులు అనమాట. దేన్నైనా సర్లే, మన ఊళ్ళో బస్ స్టాండ్ లేదు, సో ఎలాగో అలాగ మన ఊళ్ళో బస్ స్టాండ్ కన్స్ట్రక్ట్ చేయాలి, బస్సులు ఆగడానికి, లేదా అందరూ కూర్చోడానికి ఒక అరుగు తయారు చేయాలి. మున్సబు గారి దగ్గరికి వెళ్తారు, లేదా గ్రామ కరణం దగ్గరికి వెళ్తారు, లేదా గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. సో దీస్ ఆర్ పయనీర్స్. ఏదైనా ఒక మొదలు పెట్టే ప్రారంభకులు. బెట్యులేసియే, అవునమ్మా. బెట్యులేసియేలో అంటే ఇందాక మనం చెప్పుకున్నవి జనరల్ ఫ్యాగేల్స్ ఆర్డర్, మొత్తం అన్నిటికీ కూడా ఆ పవరు, లీడర్షిప్, దే బిలాంగ్ టు ద విలేజ్ అనే ఉంటాయి. వన్స్ మనం ఒక్కసారి ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీలోకి వీళ్ళు వస్తారో మనకి ఎలా అన్నీ కనిపించవు కదా కేసులు అన్ని. మనం చెప్పుకునేటప్పుడు గురువుగారు అనేవారు, మనం మెట్రోమెడికా చదువుకునేటప్పుడు ఏంటంటే చదువుకునేటప్పుడు ఏనుగులా కనపడుతుంది, తీరా కేసులోకి వేస్తే అది చీమలా అయిపోతుంది. ఆ చీమలోనే మనం పట్టుకోగలగాలి. సో ఎంత వివిడిగా నేర్చుకుంటే అప్లికేషన్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కొంచెంగా అక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా మనం వాటిలన్నిటినీ కంబైన్ చేసి చూడగలం. ఓకే. వాంట్ టు ఫైండ్ న్యూ థింగ్స్ అండ్ ప్లేసెస్. ఇది జుగ్లాండేల్స్ లో కూడా ఉంటుంది. ట్రావెలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది జుగ్లాండేల్స్ లో, ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. ప్రొవైడ్ బెటర్ లైఫ్ టు ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. ఇది వాళ్ళ ఐడియా. ఇంకా బెటర్ లైఫ్ చెప్పాను కదా, మన ఊళ్ళో బస్సులు వస్తే ఆగితే కూర్చోడానికి లేదు, మన ఊళ్ళో రైల్వే స్టేషన్ ట్రాక్ లేదు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఓ లెటర్ రాసి ఇవ్వాలి, వీడు వెళ్ళిపోతాడు ఫస్టే. మా కొత్తపేట అనేటువంటి ఊళ్ళో మాకు అసలు ఎక్కడా కూడా ట్రైన్ రూట్ లేదు, ఈ కోనసీమలో. సో కోనసీమలో ట్రైన్ రూట్ ఏర్పాటు చేయండి, మంత్రి గారికి ఒక కాపీ, కలెక్టర్ గారికి ఒక కాపీ, ఎమ్మెల్యేకి ఒక కాపీ, ఎంపీకి ఒక కాపీ. అలా ఉంటుంది వాడు ఆలోచన. అందుకని మనం చూసేటప్పుడు వీడిని అస్సలు మిగతా వాళ్ళ నలుగురిని మనం గుర్తుపట్టచ్చు గాక,
కానీ ఫ్యాగేల్స్ పర్సన్ ఎక్స్టర్నల్గా అసలు సెకండ్ సబ్ క్లాస్ అని గుర్తుపట్టలేం. ఎందుకంటే అందులో అసలు ఎక్కడా కూడా ఈ పీపుల్ పవర్లెస్గా కానీ మనం చెప్పుకునే ఆర్డర్ ఆఫ్ హెవీనెస్ కానీ ఫ్రీడమ్ లేకపోవడం కానీ అస్సలు కనిపించరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ కాంపెన్సేషన్ పార్ట్ అంత ఎక్కువ ఉంటుంది. 10 మంది కోసం బతికే లీడర్స్ లాగా, 10 మంది కోసం తిరిగే కమ్యూనిటీ మ్యాన్ లాగా అలా ఉంటారు వీళ్ళు. సో దే వాంట్ టు ఫైండ్ న్యూ వేస్ టు ప్లేసెస్, ప్రొవైడ్ బెటర్ లైఫ్ టు అదర్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. దే ఆర్ హార్డ్లీ ఎట్ హోమ్. అదిగో అసలు ఎప్పుడు వీళ్ళు ఇంట్లో ఉండరు. ఏరే అక్కడ ఏదో ఒక బ్యాడ్మింటన్ కోర్టు మీద ఎవడో బస్సు పెట్టాడంట. స్కూల్ ఆ బస్సు మాట్లాడడానికి వెళ్ళారు, ఆ బస్సు తీయించడానికి వెళ్ళారు మా వారు అంటారు భార్య అడిగితే. వీళ్ళు ఏదో పొద్దున్నే షటిల్ ఆడుకుంటూ ఉంటే ఆ కోర్టులో ఎవడో బస్సు పెట్టేశాడు. ఈ బస్సులు తెలుసు కదా మన దేశంలో విచిత్రంగా ఉంటాయి. కాలేజీలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ బస్సు పెట్టేస్తూ ఉంటారు. కాలేజ్ బస్సులు ఒక ప్లెయిన్ ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లెయిన్ ప్లేస్లో ఫస్ట్ ఉండేది ఏంటంటే కాలేజ్ బస్సులు, ఖాళీ స్థలాలు. ఖాళీ స్థలం దొరికితే చాలు బస్సు పెట్టేస్తారు. తెలీదా మీకు? మీ ఊళ్ళో ఉందో లేదో మరి. రాజమండ్రిలో అయితే ఖాళీ స్థలం దొరికితే ఫస్ట్ వాళ్ళు పెట్టేది బస్సు. కాలేజీలకి ఖాళీ స్థలం ఉండదు. మీకు ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని చోట్ల అదే అనమాట. అలా ఉంటుందన్నమాట. అండ్ ఆ బస్సులు తీయించడానికి వెళ్తాడు. ఏరండి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను, శ్రీకాంత్ గారు వస్తే. లేదండి ఆయన ఏదో షటిల్ కోర్టులో బస్సు పెట్టాట, పొద్దున్నే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారంట. దే ఆర్ హార్డ్లీ అట్ హోమ్. ఎప్పుడు ఏదో పని, వాడికో పని ఉంటుంది, వీడికో పని, వాడి పని మీద వీడు తిరుగుతూ ఉంటాడు. They show they are strong people. They can become stronger by their own nature. వాళ్ళ నేచర్నే వాళ్ళు పెంచుకుంటూ స్ట్రాంగ్గా కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్ కాదు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనం కేస్ టేకింగ్లో కూర్చోబెట్టి వాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఉంటే, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే, మనం చెప్పుకున్న ఆ పాయింట్లన్నీ మనం వాడుకుంటూ ఉంటే, ఏవి మన ఫార్ములాస్, ఐయు, లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ, మీ, మై సెల్ఫ్, దే, దెమ్, దోజు, ఇట్టు, పి ఫార్ములా, ఇవన్నీ వాడినప్పుడు అప్పుడు వీడు అసలు ట్రూ పర్సన్ బయటకు వస్తాడు. చూస్తాం మనం ఒక కేసులో. ఓకే, సో ఇక్కడతో మనం ఈ బెట్యులేసియే, ఆల్నస్, బెట్యులస్ జీనస్ ఉన్నటువంటి ప్లాంట్స్ మనం నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. ఇంకో విచిత్రమైనటువంటిది ఏంటంటే ఇప్పుడే గుర్తొచ్చిందా, ఈ ఆల్నస్ ప్లాంట్స్ లైక్ 5th సబ్ క్లాస్ లెగ్యూమినేసియే ప్లాంట్స్ లాగా రైజోబియం బ్యాక్టీరియాతో సింబయాటిక్ రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం పైన ఆరిజిన్ దగ్గర, భగవత్ సృష్టి దగ్గర జరిగేటప్పుడు ఈ సెకండ్ సబ్ క్లాస్, 5th సబ్ క్లాస్ ప్లాంట్స్ ఒకే చోట నుంచి ఆవిర్భవించాయి. చాలా సిమిలారిటీస్ ఉంటాయి అందుకే వీటి రెండిటికి. చిత్రంగా ఈ ఆల్నస్ ప్లాంట్స్ కి లెగ్యూమినస్ ప్లాంట్స్ లాగా రైజోబియం బ్యాక్టీరియాతో సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. ప్లాంట్కి కావలసిన రైజోబియము ప్లాంట్స్కి కావాల్సిన నైట్రోజన్ అంతా ఈ రైజోబియం బ్యాక్టీరియా కలెక్ట్ చేసి ఆ ప్లాంట్కి ఇస్తుంది. బ్యాక్టీరియాకి కావలసిన ఫుడ్ అంతా ప్లాంట్ తయారు చేసి బ్యాక్టీరియాకి ఇస్తుంది. చిత్రంగా అలాంటి సింబయాటిక్ రిలేషన్షిప్ ఉన్న ప్లాంట్స్ ఆల్నస్ ప్లాంట్స్, లైక్ లెగ్యూమినస్, అది 5th సబ్ క్లాస్ లో ఉన్నాయి. లెగ్యూమినస్ ప్లాంట్స్ 5th సబ్ క్లాస్ లో. ఫ్యాగేసియే ప్లాంట్స్ బెట్యులేసియే ప్లాంట్స్ అయినటువంటి ఆల్నస్ కూడా కొంతవరకు ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో సింబయాటిక్ రిలేషన్షిప్ కలిగి ఉంటుంది. అది కూడా ఒక సిమిలారిటీ అన్నమాట. ఓకే,
సో ఇక్కడతో మన టైం అయిపోయింది కదా, ఇక్కడతో మనం ఆఫ్ చేసి నెక్స్ట్ క్లాస్లో మనం ఆ డిఫరెంట్ ప్లాంట్స్ గురించి చదువుకుందాం, వాటి మెటీరియా మెడికా. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? ఏం లేవా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ. స్వామి శరణం. ఎనీ డౌట్స్?